కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్కి జియో టెక్నికల్ పరీక్షలు పూర్తయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు కీలకమైన జియో టెక్నికల్ పరీక్షలు చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు టెక్నికల్ పరీక్షలు చేయగా బ్యారేజ్ దిగున భూగర్భ స్వరూపం గుర్తించేందుకు 37 బోర్ హోల్స్ ద్వారా జియో టెక్నికల్ పరీక్షలు చేశారు. మరో వారం రోజుల్లో జియో ఫిజికల్ రాడార్ పరీక్షలు పూర్తి కానున్నాయి. ఈ నివేదికపైనే కాళేశ్వరం ప్రాజెక్టు ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఏంటి మేడిగడ్డ బ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ జియో పరీక్షలు ఎంతగా వరకు పూర్తయ్యాయి, ఏ విధంగా అధికారులు అయితే మాత్రం నిర్ధారించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? తిరుపతి. రవి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కి టెక్నికల్ పరీక్షలు పూర్తయ్యాయి. నివేదికపై కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఫ్యూచర్ ఆధారపడి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. బ్యారేజ్ సామర్థ్యాన్ని గుర్తించేటువంటి జియో టెక్నికల్ పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ కీలకమైనటువంటి జియో టెక్నికల్ పరీక్షలు పూర్తయినట్టుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు టెక్నికల్ పరీక్షలు కొనసాగించినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. బ్యారేజ్ దిగువ భూగర్భ స్వరూపం గుర్తించేందుకు 37 బోర్ హోల్స్ ద్వారా జియో టెక్నికల్ పరీక్షలు కొనసాగించారు. మరొక వారం రోజుల్లో జియో ఫిజికల్ రాడర్ పరీక్షలు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. బ్యారేజ్ లోని 85 గేట్ల సామర్థ్యాన్ని గుర్తించేందుకు ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. నివేదిక ఆధారంగా బ్యారేజీ పునరుద్ధరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పూర్తిగా జియో టెక్నికల్ కావచ్చు, జియో రాడర్ పరీక్షలు పూర్తయితేనే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు ఫ్యూచర్ ఎట్లా ఉంటుందనే చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి జియో టెక్నికల్ పరీక్షలు పూర్తయినటువంటి పరిస్థితి కనబోతే పూర్తిగా గేట్ల సామర్థ్యాన్ని లెక్కించేందుకు పరీక్షలు కొనసాగుతున్నాయి. త్వరలోనే జియో రాడర్ సంబంధించిన పరీక్షలు పూర్తయితే కుంగుబాటు గల కారణాలు తెలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. గత కొద్ది రోజులుగా అటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ వచ్చి పరిశీలించారు. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ సంబంధించిన అధికారులు కావచ్చు, స్థానిక ఇరిగేషన్ అధికారులు పరీక్షలను కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పునరుద్ధరణ పనులు చేపడితే ఏ పనులు చేపట్టాలి, దానికి సంబంధించిన పరీక్షలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. 2 పరీక్షలలో మాత్రం ఇప్పుడు జియో టెక్నికల్ పరీక్షలు ముగిశాయి. జియో రాడికల్ సంబంధించినటువంటి పరీక్షలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ జియో ఫిజికల్ రాడర్ పరీక్షలు మరొక వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రవి, థ్యాంక్ యూ తిరుపతి.